ముందుగా ఈ బెట్టింగ్స్ ని మింగడం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు? నాన్ వేషణ గాడి కుళ్ళుతో స్టార్ట్ అయింది. అంటే బయ్యసన్ని యాదవ్ బైక్ పైన అమెరికాకు వెళ్ళాను అంటే మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి ఇలా హైదరాబాద్ నుండి అమెరికాకి బైక్ వేసుకొని వచ్చాను అంటే నాన్ వేషణ గాడు దానికి హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట. అవురసనిగా ఎట్లా పోయినా ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. ఇలా వ్యంగ్యంగా మాట్లాడి బయ్యసన్ని యాదవ్ ని కించపరిచాడు, బ్లేమ్ చేశాడు. రా నువ్వు కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అవుతావు, అయినా సరే నువ్వు కాపీ కొట్టి ఐఏఎస్ పాస్ అయ్యావు అంటే అక్కడ నువ్వు పడ్డ కష్టాన్నే తక్కువ చేసేసాడు భయ్య. అప్పుడు నీకు ఎలా ఉంటది ఫీలింగ్? ఇక్కడ బయ్యసన్ని యాదవ్ ని వాడి కష్టాన్ని నాన్ వేషణ తక్కువ చేశాడు. దాంతో ఈ బయ్యసన్ని యాదవ్ నాన్ వేషణాన్ని బూతులు మింగాడు. జియోగ్రఫీ చదువుకున్న 5th క్లాస్ స్టూడెంట్ కూడా తెలుసు యూఎస్ కి రోడ్ లేదు, బండి మీద పోరాదు, షిప్ లో ఎక్కించాల్సిందే బండి అని. అంతేగా మళ్ళీ నాన్ వేషణకి ఏ పాయింట్ మీద మాట్లాడాలో తెలియక బయ్యసన్ని యాదవ్ టెలిగ్రామ్ లో కథలు పడుతున్నాడని దాన్ని టార్గెట్ చేయడం మొదలెట్టాడు. అక్కడ అందరూ నాన్ వేషణ బెట్టింగ్స్ కి అపోజిట్ గా ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దాంట్లో నాన్ వేషణ కుళ్ళు కూడా ఉంది అని ఎవరికి కనబడట్లా. తర్వాత బయ్యసన్ని యాదవ్ వచ్చి అరే నువ్వు భారతీయుడు అని చెప్పుకుంటావు కదరా, మరి భారతదేశానికి ట్యాక్స్ ఎక్కడ కట్టావురా అని ప్రూఫ్ చూపించరా అంటే నాన్ వేషణ మూసుకున్నాడు. నాన్ వేషణ ఫాలో అయ్యే పీపుల్ కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ ప్రమోట్ చేస్తారు, వాళ్ళనేమి అనడు. బట్ బయ్యసన్ని యాదవ్ అని అంటాడు. కుళ్ళు ఈర్ష సరిపోయారా. బయ్యసన్ని యాదవ్ ఏమో ఇదే దేశంలో ఉంటూ వాళ్ళ ఓన్ ఫాలోవర్స్ ని గుబ్బ మింగుతాడు టెలిగ్రామ్ లో. వీడేమో భారతీయుడు అని చెప్పుకొని భారతదేశానికి ట్యాక్స్ కట్టాడు. అందరూ దొంగలే తయారయ్యారు కదా. అంతేగా ఇప్పుడు ముందుగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని రోస్ట్ చేద్దాము. ఒకసారి మన అక్షయ్ బ్రో కామెంట్ చేసిండు, నాకు కూడా ఒక 50K కొట్టు యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుంటా. బ్రో నువ్వు జస్ట్ 50K ఆడినావు. ఏంటమ్మా జస్ట్ 50Kనా? ఈ 50K కొట్టకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా వేసుకో. నేను 50K కొడుతున్నా, ఇప్పుడు కొట్టేసి వేసుకో బ్రో, మంచి యూట్యూబ్ సెటప్ వేసుకో. ఆయన ఒకవేళ సరిపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ కొట్టా. మళ్ళీ అడగడం కాదురా, ఎల్లాను దగడుగు రిపువా. ఈ క్రింజ్ ని స్టార్ట్ చేసింది వాడైతే ఈ క్రింజ్ ని ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చింది వీడే. వీడి ఫేస్ అమాయకంగా ఉన్నా వీడు మాత్రం పెద్ద. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బిచ్చగాన్ దగ్గరికి వెళ్ళి కూడా బిచ్చం లేపుతారు, దొంగల దగ్గరికి వెళ్ళి కూడా దొంగతనం చేస్తారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే బిచ్చగాడు ఇట్లా ఎడుక్కుంటాడు, అప్పుడే వాడి కంచంలో 10 రూపాయలు ఎత్తారు, ఆ కంచం పట్టుకొని ఎంగెత్తారు. అలాంటి వాళ్ళు భయ్యా వీళ్ళు. అంత గలీజ్గాళ్ళు, అంత మాటల్లో చెప్పలేను, బూతులు అన్ని తక్కువే. వీడే మంచోళ్ళని కూడా తెంగులు తెంగేలా చేశాడు. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ప్రెడిక్షన్ చెప్తా, డబ్బులు గెలుచుకోండి అని జనాలకి కన్నమేసి వీడి కంచంలో డబ్బులు వేసుకున్న మహానుభావుడు ఎర్రిపూ నా కొడుకు. వీడే కాకుండా 10 మందిని చెడమింగిన నా కొడుకు వీడు. వీడి ఫేస్ లో అమాయకత్వం ఉంటది కానీ వీడి జీవితంలో ఉండదు. వీడు పెద్ద అది లేగాని వీడి మీద మన అక్షయ్ బ్రో కూడా రియాక్ట్ అయ్యాడు చూడండి. మళ్ళీ అడుగు, మళ్ళీ కొట్టా. సో గైస్ చాలా మంది డిఎమ్స్ వస్తున్నాయి, బ్రో వీడియో నిజమా అని. సిగా సింపుల్ స్టఫ్. ఓకే, ఇంటర్నెట్ లో కనడం ప్రతి ఒక్కటి అబద్ధం కాదు, అట్లా అని చెప్పి ప్రతి ఒక్కటి నిజం కూడా కాదు. నువ్వు పాయింట్ కి రాబోయ్యా సోది. తర్వాత హిమ్ అండ్ ఐ హ్యాడ్ సమ్ ఫ్రెండ్లీ డీల్ అనమాట. ఓకే, దాని రిలేటెడ్ స్టాఫ్ ఫ్రెండ్లీ స్టాఫ్ కి ఇది ఒక వీడియో. ఓకే, ఫ్రెండ్లీ డీల్ అంటారా? అంటే ఒకరికొకరు బ్లో జాబ్ చేసుకున్నారు అనుకోకండి, ఒకరికొకరు చేతులు కలుపుకొని ఒక డీల్ సెట్ చేసుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఎర్రి పువ్వులు ఎవరంటే వాడు 50K నిజంగానే కొట్టాడు అనుకున్న వాళ్ళు అండ్ కొట్టాను అని చెప్పి అబద్ధం ఆడాడు చూసావా ఈ అర్షిత్ పాషా గాడు. వీడైతే పెద్ద, వీడి అన్ని ఫేకే భయ్యా. వీడి బతుకు ఫేకే, వీడి ఫాలోవర్స్ ఫేకే, వీడి కాంటెంట్ కూడా ఫేకే. వీడు అమాయకంగా కనిపించే పెద్ద. ఫ్రస్ట్రేషన్ ఉన్నావా? నీ దగ్గర పైసలు లేవా? ఇవి అందరికి ఉండేవే, అందుకే కింద నీకు ఐడి మెన్షన్ చేసిన అని పోయి మెసేజ్ చేయి, ఏమంటే నీకు చెప్తారు ఎట్లా సంపాదించుకోవాలా పైసలు. ఈడొచ్చి చెప్తారా నీకు పైసలు ఎలా సంపాదించుకోవాలో అని. నువ్వు వెళ్ళి వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసావనుకో, వాడి ప్రొఫైల్ లో ఉండేది ఎంతో తెలుసా? 300 నువ్వు వాడికి కొడితే వాడు నీకు 8,000 ప్రాఫిట్ ఇస్తాడంట. 1000 పెడితే 15,000 ఇస్తాడంట. అంటే ఇప్పుడు 5th క్లాస్ లో మ్యాథ్స్ చదువుకునే పిల్లోడికి కూడా తెలుసు 1000 పెడితే 15,000 ఎక్కడా రావని. ఆ 5th క్లాస్ ఫెయిల్ అయినోడు మాత్రమే వెళ్ళి అక్కడ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు, ఎర్రిపో అవుతాడు. అంతేగా అక్కడ ప్రమోషన్ ఇచ్చిన ఆ సుధీర్ గాడు ఎర్రిపువ్వు కాదు, అది నమ్మి వెళ్ళిన వాళ్ళు ఎర్రిపువ్వు. వాడిని ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలో అయ్యారు, ఓకే వాడు చెప్పాడు కదా అని చెప్పి నమ్మి వెళ్ళారనుకో, మిమ్మల్ని ఏమంటారో తెలుసా? పటేలే ఖాండం కా నతీజా. అంటే ఖాండం పగిలిపోతే పుట్టినోళ్ళరా మీరంతా. మరి లేకపోతే ఆ మాత్రం ఐక్యూ లేదేంట్రా బుర్రలో? వెళ్ళి వాళ్ళు చెప్పగానే నమ్మి మోసపోవడానికి మళ్ళీ మీకోసం వచ్చి ఆ నాన్ వేషణ గాడంట, ఈ యూఎస్ బాబులంట వచ్చి ఫైట్ చేస్తారంట. మళ్ళీ గవర్నమెంట్ త్రూ లీగల్ వెళ్ళలారు, వీడియోస్లో వచ్చి వాగుతారు, వాణ్ణి వీణ్ణి అంటారు. బుర్రలో ఐక్యూ లేని వాళ్ళ కోసం ఒక రాంగ్ పర్సన్ని ఫాలో అవుతారు, రాంగ్ పర్సన్ని ఫేమ్ చేస్తారు, రాంగ్ పర్సన్ రాంగ్ కథలు పడి రాంగ్ థింగ్స్ ని ప్రమోట్ చేస్తే మీరెళ్ళి గొర్రెలు అవుతారు. ఇప్పుడు రాంగ్ ఎవర్రా? మీరు రా. మళ్ళీ మీకోసం ఆలోచించే ఆ గొర్రె బిడ్డ నాన్ వేషణ ఈ రమాబాయ్ గాడు, ఈ యూఎస్ పోరోళ్ళు ఏదో బెట్టింగ్ యాప్ ని టార్గెట్ చేయట్లా, టార్గెట్ చేస్తున్నామని చెప్పి మీరు వాళ్ళని ఫాలో అయ్యేలాగా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మీరేరా గొర్రెలు. జనాలు వాళ్ళకి కావాల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్. అంతేకాదు భయ్యా, ఇలాంటి ఫేక్ ట్రేడింగ్ లో ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు భయ్యా.
ఒక తీట పువ్వు రోడ్డు మీదకి వచ్చి డబ్బులు ఎగిరేస్తాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇల్లు తాగుతా కూర్చుంటాడు. రోడ్ల మీద కార్లు పోతాయి, బండ్లు పోతాయి. అక్కడ ఉన్న పోరలందరూ వచ్చి డబ్బులు ఏరుకుంటారు. ఒక అమ్మాయి పాపం చిన్న పిల్లోని ఎత్తుకుని డబ్బులు తీసుకుంటా ఉంటారు. విజువల్ చూస్తే ఎవరికైనా పాపం రా అనిపిస్తది. కానీ డబ్బులు ఎగరేసిన ఎర్రి పువ్వుగాడు మాత్రం వెళ్ళి డైలాగులు కొడతాడు లవ్వడ్డ. పైసలు 50,000 ఎగిరేసిన ముద్దె పుక్కట్ల గాలి 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000 12,000 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. డైలీ 20,000 నుంచి 10,000 ఎర్న్ చేపిస్తావా? అర్థమైందా? నీ నెల శాలరీ ఒక గంటల నీ ముఖం మీద కొట్టేస్తా. అర్థమైందా? సరే ఫేస్ టు ఫేస్ రా, నీ ముఖం మీద కొడతా, గంటలో చచ్చిపోతావు. ఈ నెల శాలరీ ఒక గంటల నీ ముఖం మీద కొట్టేస్తా. అర్థమైందా? అంటే బిచ్చగాడికి బొంద మీద బంగారం దొరికితే ఇలానే ప్రవర్తిస్తారని ఒక అమ్మాయి చెప్పింది. బట్ ఆ అమ్మాయి లేదు. 3,000 మెంబర్స్ ఉన్నారు నాకు ప్రజెంట్ గా. డైలీ 500 నుంచి 2,000 వరకు ఎర్న్ చేస్తున్నారు. కొంతమంది 8,000 వరకు కూడా ఎర్న్ చేశారు డైలీ. 3,000 మెంబర్స్ డైలీ 500 నుంచి 2,500, కొంతమంది 8,000 లాస్ అయ్యారని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా. అది మీరు అర్థం చేసుకోవాలి అక్కడ. అంతేగాని 3,000 మెంబర్స్ డైలీ 2,000 8,000 సంపాదించుకుంటున్నారు అని చెప్పి నమ్మి వెళ్ళారనుకో కోల్పోతారు. 3,000 మెంబర్స్ తో పాటు మీరు కూడా ఎర్న్ చేద్దాం అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కి రండి. ఆ లింక్ నేను బయోలో ఉంటుంది. ఓకే, వచ్చి చూడండి. టెలిగ్రామ్ లో వెళ్ళండి రా, డబ్బులన్నీ స్వాహా చేసుకోండి వెళ్ళి. ఈ అన్ని గేమ్స్ ఎలా ఉంటాయి అంటే 90 మందికి లాస్ వస్తుంది, 10 మందికి ప్రాఫిట్ వస్తుంది. నా బండి పెట్రోల్ అయిపోయింది, నీ బండికి ఇంకొంచెం పెట్రోల్ తీసిస్తారా? నాకు కావాలంటే అమౌంట్ పే చేస్తాను. ఇది చూసి జస్ట్ కాంటెంట్ పర్పస్ ఫన్నీ వీడియో అనుకోకండి. దీంట్లో కూడా వీడు వచ్చి టెలిగ్రామ్ లింక్ అని చెప్పాడు కదా. మీ దగ్గర పైసలు ఉండాలంటే ఇంట్లోనే కూర్చొని డైలీ 4K to 5K అని చేయాలంటే లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయి. అమ్మా వీడు మెయిన్ క్యాండిడేట్ అన్నమాట. వీడు ప్రమోషన్ కి లక్షల్లో తీసుకుంటాడు. వీడే కాదు భయ్యా, చాలా మంది ఉన్నారు హైదరాబాద్ మోడల్స్ అని చెప్పి సైన్ చేయడం, సంతకం పెట్టడం కూడా రానోడు కూడా వీడియోస్ తీసి ఫేమ్ అయ్యి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని లక్షలు సంపాదిస్తున్నారా. జనాల మోసం చేస్తున్నారా. టెలిగ్రామ్ లింకు. ఒకప్పుడు ఆ లింకులు చూసేవాడిరా, ఇప్పుడు మొత్తం ఇవే లింకులు కనిపిస్తున్నాయి. మీ లింకు గూగుల్లో నా సంతకం పెట్టరానోడు కూడా దీంట్లో చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈవెన్ పోలీసులు మంచి ప్రొఫెషన్స్ లో సెట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళ చేతిలో నిజంగానే డబ్బులు వస్తాయి అనుకుని వెళ్ళి లాస్ అవుతున్నారా. అంతే ఎర్రిపోలు ఉంటారు భయ్యా జనాలు. आज मैं आपको बताने वाला हूँ आदि रेड्डी के बारे में, जो कि अपनी एक्यूरेसी के लिए जाने जाते हैं. వీడేంట్రా తెలుగులో మింగుతారు టెలిగ్రామ్ లింకులో ప్రెడిక్షన్లు అంటే అని చెప్పి నార్త్ లో వెళ్ళి పెట్టేసుకున్నాడు. దొంగల వ్యాపారం, దొంగల బిజినెస్. అయినా బిగ్ బాస్ ఎన్ని రోజులు చెప్పుకుంటావులే ఎదవ. మళ్ళీ ఆది రెడీ గాడు ఎందుకు హిందీలో వెళ్ళి ఈ బిజినెస్ ఎట్టుకున్నాడు ఆట నంబర్ దందా అంటే తెలుగులో ఎట్టాడు అనుకో. మళ్ళీ బిగ్ బాస్ ఎవడు వినడు. మింగితే ఎవడో ఒకటి వచ్చి మింగాడు అనుకో. ఇప్పుడు యూఎస్ పౌరులు మింగుతున్నారు కదా, అట్లా ఇది మింగాలనుకో, ఇన్ని టార్గెట్ చేశారనుకో, మళ్ళీ వీడికి 50 లక్షలు రావు ఆ సొల్లు చెప్పుకుంటే. బిగ్ బాస్ సొల్లు చెప్పుకుంటే జనాలు ఎర్రి పువ్వులు పయ్యా. వీడు చెప్పే సొల్లు కూడా వింటారు. వీడు వెళ్ళి నార్త్ లో ఆట నంబర్ దందా పెట్టేసుకొని పైసలు. ఇప్పుడు మీకు ఒకరిని చూపిస్తా. వాడైతే దొంగలకే దొంగ. వీడొక రీల్లో వచ్చి అనుభవంతో చెప్తున్నా బెట్టింగ్లు పెట్టకండి అంటాడు. ఇది చూడు, 2,05,800 అయితే గెలిచాను అనమాట. వాడు నిజంగానే గెలుస్తాడు అంటే కాదు మీ పొరపాటు. వాడికి ఒక డెమో అకౌంట్ ఇస్తారు, దాంట్లో వాడు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ పెట్టేస్తే వాడు విన్నే అవుతాడు. అట్లా ఉంటుంది ఆ డెమో అకౌంట్. అది చూపెట్టి వీడు గెలిచినా అని చెప్తుండు. జనాలని ఇండైరెక్ట్ గా ఎర్రిపూలని చేస్తుండు. బయోలో లింక్ ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ ది, వచ్చి జాయిన్ అయిపోండి. అయితే ప్రొడక్షన్ చెప్తాను అండ్ మీకైతే ఇందులో చాలా అమౌంట్ సంపాదించుకోవచ్చు. అక్కడేమో బెట్టింగ్లు పెట్టకండి డబ్బులు లాస్ అవుతాయి అన్నాడు, ఇక్కడేమో డబ్బులు పెట్టండి బెట్టింగ్లు ఆడండి అంటున్నాడు. వీడు ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటారా? ఇట్లా జనాలని ఎర్రిపోళ్ళు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సినిమా యాక్టర్లు, సీరియల్ యాక్టర్లు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. స్క్రీన్ పైన ఉండే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, రీచ్ ఉన్న పీపుల్ వచ్చి బెట్టింగ్ ప్రమోషన్స్ ఇస్తారు. దాంట్లో బెట్టింగ్ ప్రమోషన్స్ పర్లేదు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు మనం. కానీ ప్రెడిక్షన్స్ ఇచ్చేవాడు డేంజర్ మనకి. ఎవడైతే రా టెలిగ్రామ్ లో రా అని చెప్పి నీ జేబులోంచి 500 2,000 గుంజడానికి ట్రై చేస్తాడో వాడు డేంజర్ మనకి. మీరు నమ్మి వెళ్ళినప్పుడు మీది కూడా తప్పే అక్కడ. సో వాడిని కూడా అనడానికి ఉండదు. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా అంటే పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోరు. నీ తీటతనంకి నువ్వు డబ్బులు కోల్పోయినావు, మాకేం సంబంధం రా, ఎవడెట్టమన్నారా డబ్బులు బెట్టింగ్ లో అని అంటారు. నిన్నే మింగుతారు అందరూ, పేరెంట్స్ తో సహా, రిలేటివ్స్ తో సహా ప్రతి ఒక్కడు నిన్నే మింగుతాడు. అంత తీట ఏంట్రా, అంత అత్యాశ ఏంట్రా నీకు, వెళ్ళి బెట్టింగ్ లో డబ్బులు ఎందుకు పెట్టావరా అంటారు నిన్ను. అందుకే నువ్వు మూసుకొని ఉంటావు తప్పించి ఏమీ పీకలేవు డబ్బులు పోయాక. ఎండ్ ఆఫ్ ది డే నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి. బ్రెయిన్ లో డొపమిన్ కాకుండా ఐక్యూ లెవెల్ అని ఉంటది, అది పనిచేయాలి. అది పనిచేయలేదనుకో ఎవడు ఏం చేయలేడు భయ్యా, నువ్వు ఎర్రిపుకి. మళ్ళీ రమాబాయ్ కూడా వచ్చి నాన్ వేషణ వీడికి సీక్రెట్ గా లాలీపాప్ చేస్తుండో లేదో తెలియదు గానీ వీడు నాన్ వేషణాన్ని సింహం అంటూ బయ్యాసన్ని యాదవ్ చేసేది మోసం అంటూ మళ్ళీ రీల్స్ చేయడం, ప్రమోషన్స్ ఇస్తున్న వాళ్ళని మీరు ఆపేయండి అని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో వీడికి జనాల నుంచి మంచి స్పందన వచ్చింది, ఫాలోవర్స్ రీచ్ వచ్చింది. దాంతో దాని మీదే పడ్డాడు. వీంతో పాటు చాలా మంది యుఎస్ బాబులు కూడా ఒకటే ఫైటింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది
నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఇంట్లో పెద్ద జోకర్ గాళ్ళు ఎవర్రా అంటే యుఎస్ లో ఉన్న ఆ జగన్ గాడు అయితే ఇండియాలో నవీన్ గోల్డెన్ బాయ్. ఈ నవీన్ గోల్డెన్ బాయ్ ని నేను జోకర్ అని ఎందుకు అన్నానంటే వీడి పెట్టే స్టోరీస్, వీడి వీడియోస్ లో వీడి చూపించే ఎమోషన్ అలాగే ఉంటది. మరి సింపుల్ గా చెప్పాలంటే అక్కడ బెట్టింగ్స్ కి అగెన్స్ట్ గా ఫైట్ చేసే రమాబాయ్ గాడికి పాజిటివ్ గా కమెంట్ పెడతాడు. పెడితే పెట్టారా, కానీ అక్కడ బజరంగ్ బలి ఎందుకు వచ్చింది మధ్యలో? చాటింగ్ లో హగ్గులు కూడా పెడుతున్నారా ఏంటిది? అందరూ డబల్ ఎల్ గాళ్ళు ఉన్నారేంట్రా? వాడికి సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ అక్షయ్ బ్రోకి కూడా సపోర్ట్ చేస్తున్నారా? జడ్డు లెక్క పట్టుకున్నా కదా బిడ్డ సపోర్ట్ కోసం. ఇలా ఇక్కడ అక్షయ్ బ్రోకి కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అక్కడ వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. వీడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో వాడికే తెలియాలి. సరే, ఇదంతా పక్కన పెడితే ఈయనలో నాకు నచ్చని విషయం ఏంటంటే, బజరంగ్ బలి మీద ఒట్టే చెప్తున్నా, హనుమంతుని భక్తుడు నేను. నువ్వు చాలా చాలా రాంగ్ మనుషులను పెట్టుకున్నావు. నువ్వు నీ పుట్టు బుధాలు మొత్తం తీస్తా, ఆవు మొత్తం డీటెయిల్ గా నేను ఎక్స్పోజ్ చేస్తా, నేను నీ బట్టలు ఇప్పుతా. ఈ వీడియోలో బజరంగ్ బలి మీద ఒట్టేది చెప్తున్నా, నీ పుట్టు పురాణం తీస్తారా అన్నాడు, తీయలేదు, ఆ స్టోరీ తీసేశాడు. మరి అప్పుడు బజరంగ్ బలి మీద ఎందుకు కొట్టేశావు భయ్యా? హనుమంతుడు అంత లోకు అయిపోయాడా నీకు? వెర్రీ. ఈయన గురించి చెప్పాలంటే సింపుల్, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఈయనే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటాడు, వాడే మెయిన్ ఆర్టిస్ట్ అనుకుంటాడు. వీడు బాగానే ఎక్స్ట్రా తింటున్నా. మీ టు నవీన్ గోల్డీ. భయ్యా కొంచెం ఛాతి దించి మాట్లాడవా? ఇంకా బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఇది ఒక మనీ రాకెట్. దీంట్లో చిల్లరగాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనమ్మ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఉందిరా 20,000 శాలరీ. ఇది జస్ట్ 3 నెలలు 4 నెలల్లో 5 లక్షలు సంపాదించిందా ఇన్స్టాగ్రామ్ లో. సోషల్ మీడియా అంటేనే ఒక మనీ మార్కెట్ అయిపోయిందిరా ప్రజెంట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. నువ్వు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు అన్నది కూడా గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది సొసైటీ మీద, దేశం మీద. అంటే నువ్వే ఆలోచించుకో. ఇంకా జనాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళే పెద్ద గొర్రెలు, ఎర్రి పువ్వులు. జనాల బ్రెయిన్స్ ఎట్లుంటాయంటే బ్రో, మన సబ్స్క్రైబర్స్ అన్నట్లా నేను ఇప్పుడు రోస్టింగ్, ట్రోలింగ్ కావచ్చు, మీమ్స్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఇవి కాకుండా కాంటెంట్ కాకుండా ఒక అమ్మాయి వచ్చి కేవలం బ్యూటీ షో చేస్తుంది, ఒకడు వచ్చి కేవలం బూతులు మాట్లాడతాడు, 4 అమ్మాయిలు, యావరేజ్ అమ్మాయిలు కూర్చొని ప్రాంకులు చేసుకుంటారు, ఈ సీరియల్ కాంటెంట్ ఇదంతా ఉంటది కదా. సో వీళ్ళని చూసే ఆడియన్స్ ఉంటారు. ఒక రాంగ్ ఇంటెన్షన్ తో ఒక రాంగ్ పర్సన్ ని ఫేమ్ చేస్తారు, ఫాలో అవుతారు. ఆ రాంగ్ పర్సన్ ఏం చేస్తాడు, రాంగ్ ప్రమోషన్స్ ఇస్తాడు. అప్పుడు ఆ ఫేక్ ప్రమోషన్స్ లో ఈ జనాలని అబద్ధాలు ఆడి గుంజుతాడు, వీళ్ళు డబ్బులు కోల్పోతారు. సింపుల్ థియరీ, ఇదే జరుగుతుంది ఇక్కడ. మనం ఆ రాంగ్ పర్సన్ అనొద్దు, ఈ రాంగ్ పీపుల్ అనాలి. వాళ్ళు గొర్రెలు, వాళ్ళు గొంతు కోపించుకోవడానికి పుట్టిన గొర్రెలు. సో వాళ్ళని వదిలేయాలి. చేపల్ని వలేసి పట్టి కోసేస్తారు, చికెన్ కొట్టినట్టు కొట్టేస్తారు, గొర్రెని కోస్తారు దొరకబట్టి నమ్మించి. కోడి దిమాకున్నోడు లాస్ అవుతాడు అంతేగా. అండ్ ఇప్పుడు జనాలు ఎట్లుంటారంటే, వాడు 10,000 పెడితే 50,000 వస్తున్నాయంటే వెళ్తాడు, 10,000 పెడతాడు, 50,000 రాలేదనుకో, అరే వాడేరా ఫేక్ ప్రమోషన్ ఇచ్చిండు, వాడేరా చేసిండు అని చెప్పి ప్రమోషన్ ఇచ్చినోని అంటాడు, ఇన్ఫ్లుయెన్సర్ అని అంటాడు. ఒకవేళ 50,000 వచ్చినాయి అనుకో, జేబులు వేసుకొని మింగేస్తాడు. సో నువ్వు డబ్బులు వస్తేనేమో జేబులు వేసుకొని వెళ్ళిపోతున్నావు సైలెంట్గా, డబ్బులు రాకపోతే వాడిని బ్లేమ్ చేస్తున్నావు. 1000 రూపాయలు నీ జేబులోంచి తీసి పెట్టేటప్పుడు నీకు తెలియదా రిస్క్ ఉన్నదని? డబ్బులు పోతే వస్తాయి, వస్తే వస్తాయి అని తెలియదా నీకు? అంత గుడ్డును ఉన్నావా? అందుకే బ్రెయిన్లో డొపమిన్ ని వాడకండి రా, ఎర్రి పువ్వులారా. మీకు ఒక ఐక్యూ లెవెల్ పనిచేస్తుంది, దానికి పదును పెట్టండి, ఆలోచించండి. వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే భయ్యా, ఎంత రోస్ట్ చేసినా తక్కువే, దినం వెళ్ళిపోతుంది అంతేగా. వీడేమో లిటరల్లీ నీతులు చెప్తాడు, వీడు నీతులు చెప్తాడు. వీడే సూసైడ్లు, రేపులు అంటాడు, వీడే కథలు పడతాడు. ఇలాంటి మనీ పోతున్నాయని ఎవడైనా కంప్లైంట్ ఇస్తే వాడి మీద యాక్షన్ తీసుకునేటట్టు ఒక చట్టం తేవాలి. వాడికి సంథింగ్ ఒక శిక్ష పడితే, ఫేక్ ప్రమోషన్ ఇచ్చేవాడికి ఇట్లా శిక్ష ఉంటుంది అని తెలిస్తే వాడు ఫేక్ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయడానికే వాడు భయపడతాడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో అట్లా చట్టాలు తెస్తే బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి భయ్యా. నెక్స్ట్ మంచి ఫన్నీ రోస్ట్లు పట్టుకొస్తా. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ప్లేస్లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయొచ్చు. థాంక్స్, నమస్తే. సపోర్టింగ్